అంతేలే అమ్మ, అంతకంటే ఎక్కువ తెలిస్తే మా చెడ్డ సిక్కు. అమ్మా ఈయన చాలా పెద్ద మనిషి అమ్మా. ఇదిగో అదే వద్దంటుంటే మడిసను శానా. అవునమ్మా, ఒట్టి మడిసి. శానా శానా. అమ్మా ఈయనే నన్ను ఒక పెద్ద ఆపదలోంచి కాపాడాడమ్మా. ఇదిగో అదే వద్దంటుంటే నా యావది అందరూ మాట తప్పే మనుషులే. చెప్పరని చెప్పేశావు కదా, నన్ను పోతా. నాయనా నాయనా, ఏందమ్మా చేసిన మేలు చెప్పుకోపోతే మనుషులం కావు నాయనా. ఏంది నేను చేసిన మేలు? ఒకవేళ పొరపాటును చేశానే అనుకో, అది నా ఎదురు చెప్పి నన్ను నడిపించాలా? ఇటు చూడు నాయనా, ఏంది? గౌరి నాకు ఒక్కతే బిడ్డ, దేవుడు దిక్కు అంతా అదే నాకు. చెప్పిందిలే పిల్ల, అంతా చెప్పింది. మళ్ళీ నువ్వు చెప్పి ఒళ్ళు అలుపుకోవటం దేనికి? వస్తా. ఇదిగో నాయనా. ఏంది? ఇంతకీ నువ్వెవరో చెప్పావు కాదు. సిగ్గొచ్చింది. నానెవరినైతే నీకెందుకో? ఏ చెప్పకూడదు? సరే, నా దొంగనే. దొంగ కాదమ్మా, దొంగ కదా, ఏం కాదు, అంతా ఒట్టిదే. ఒట్టిదేంటి? శుద్ధ గట్టిదే. సామికాడ మాట ఇచ్చాను, సత్తే అబద్ధం ఆడను. నాను దొంగనే. అరే నిజం చెప్తే అట్టా నిలుకుపోయారేంది? సరే వస్తా. మమ్మల్ని తప్పించు పారిపోతావురా? యాడకు పోగలరా? చుట్టూ ఉండే సముద్రం రా. నీ అబ్బలాంటి దొంగలను పట్టుకున్నావురా? ఎంతకాలం ఏడిపిస్తావు ఊరందరినీ? ఆయన వదిలిపెట్టండి, ఆయన దొంగ కాదు. అదేంటి పిల్ల అబద్ధం ఆడతావు? తప్పు, నన్ను దొంగనే. ఇప్పుడేమంటావు? దొంగని ఇంట్లో దాల్చించాలగా దొంగ గారు దొరండం వేస్తావు పైగా. కాదండి, నా మాట నమ్మండి, ఆయన దొంగ కాదు. ఆయన మళ్ళీ అబద్ధం ఆడతావు? పిల్ల, ఎవరి దగ్గర నీ వేషాలు? ఎంతకాలంగా సాగిస్తున్నావు ఈ నాటకం? పగలంతా పూలమ్మి ఆను దీన్ని కూడా పట్టుకుంటా. నేనే వస్తాను. అమ్మా వద్దు పిల్ల, వద్దు. నా కోసం నువ్వు ఎందుకు చిక్కుల్లో పడతావు? వద్దు బాబు, నా మాట నమ్మండి. దొంగ దొంగ నేను చెప్పుకుంటారా ఎక్కడైనా? వాళ్ళు ఏ పాపం ఎరగరు. వదిలిపెట్టండి బాబు. పట్టుకండి అయ్యా, ఆయన పట్టుకండి. ఆయన తప్పులేదు. ఆయన ఎవరికి? ఆయన నీకా? అలా కాదు, కొత్తలు కొత్త కళ్ళు పోతాయిరా. ఆయన్ని పట్టుకండి అయ్యా, కావాలంటే నేను దానికి. వద్దు పిల్ల, వద్దు. నేను సచ్చినా సరే నువ్వు మాత్రం తలకొద్దు. ఆయన వదిలిపెట్టండి అయ్యా, కావాలంటే నన్ను కొట్టండి. నిన్ను పట్టడానికి గట్టి తీసుకొచ్చింది. సరే తీసుకెళ్ళండి. రామారా? ఎక్కడికి? మహామంత్రి గారింటికి. పిల్ల, ఆ దొంగ రైలు ఇంటికి వెళ్తావా? ఏం భయం లేదు. పిల్ల పిల్ల. అండి అండి, ఏమండి ఏమండి, వచ్చేసారండి వచ్చేసారండి. ఎవర్రా ఈ అమ్మాయి? ఏమిటి దౌర్జన్యం? మీరు వెళ్ళండి. చిత్తం. ఓ, ఇంతకు నువ్వెవరు? ఎవరమ్మాయి నువ్వు? అంతలోనే మర్చిపోయారా? అండి పోదు. నిన్ను ఎక్కడో చూచినట్లుంది, జ్ఞాపకం రావడం లేదు. నిజమే, మీ మనసేదో ఆందోళన పడుతూ ఉంది. ఆందోళన కాదు, ఆవేదన. పాపం, ఎందుకండి ఆ వేదన? ఎందుక? నా హృదయాన్ని ఒక అయస్కాంతం లాగుతుంది. ఆ అయస్కాంతం ఎవరో తెలుసా? నీవే.
నేనా నేను అయస్కాంతాన్ని కాదే. కాదా? అయితే నా కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు తీగవు. మ్మ్హ్మ్. పట్టుకుంటే జారిపోతున్న పాదరసాని. మ్మ్హ్మ్. ఇక నేను వర్ణించలేను. నీవే చెప్పు, ఎవరు నువ్వు? నాకేమవుతావు? చెప్పమన్నారా? చెప్పు. చెప్పనా? ఉమ్. మహామంత్రి గారు ఉత్తరు. నేను వచ్చేసానమ్మా. తలపీమ్మా. అమ్మేది పెద్దమ్మ చెప్పరా? పెద్దమ్మ కక్కిపోయాక ఊరుకో పిల్ల, ఊరుకో. ఎడితే పోయినాళ్ళు వస్తారా ఏమన్నారా? ఊరుకో. ఏడుంటే ప్రమాదం. మళ్ళీ ఆయన నాయాళ్ళు వచ్చినా వస్తారు. రాపోదాం. ఇదిగో మళ్ళీ అదే ఒక మాట చెప్తే ఇనుకోవాలా? ఏమిటో ఇతండు. రాపోదాం. వస్తాను రంగ. వెళ్ళొస్తాను పిన్నమ్మ. కృష్ణ, నీ ప్రమాణాలు కోతంటావు, నీ కోతంటావు. నీ మాటలు నువ్వే తీసుకో స్వామి. ఏం నాయన? గేటి జరగాలి స్వామి. నిన్న ప్రాణాలు నిలుపురా కూలిని. చూడు స్వామి, దీన్ని పచ్చుకుని నడిని పాలయ్యింది. ఆ నాయాళ్ళు తల్లిని పిల్లని ఏరు చేశారు. అన్యాయంగా తల్లిని చంపారు స్వామి, చంపేశారు. కృష్ణ, ఇంకెవరో కాదు స్వామి, ఆ శివోహం గారి మనుషులు. ఇలా రా తల్లి. ఊరుకోమ్మా, ఊరుకో. కృష్ణ కృష్ణ. అంతేలే స్వామి. ప్రమాణకాలు చేయించుకొని ప్రాణాలు తీస్తూ కుట్నని హాయిగా కూర్చుంటివి. నీకు మాటిచ్చాను కదా అని దొంగనని సత్యం చెప్పాను. దొంగని ఇంట్లో పెట్టి కూర్చుందని దాన్ని నాకే సట్లు పెట్టారు. ఇదేనా స్వామి నీకు మాటిచ్చినందుకు లాభం? కృష్ణ, ఈడేమో నీకు మాటిచ్చి ఆడేమో తప్పుడు పనులు చేసే నా అళ్ళు లక్షణంగా ఉండవు. ఇక మేమేనా స్వామి పడాల్సింది కట్టాలు? పో స్వామి, నువ్వు కల్లా నీ ప్రమాణికం కూడా కల్లా తీసుకో స్వామి. ఎందుకు నాయన అలా తొందరపడతావు? నేను అప్పుడే చెప్పలే సత్యవ్రతం పాటించాలంటే చాలా కష్టాలు పడాలని. కట్టాలి తొంతగా నాకు తెలియదులే స్వామి. ఇప్పుడు తెలిసింది కానీ నీ ప్రమాణికం నువ్వు తీసుకో. మాట తప్పుతానంటావు స్వామి. ఇట్లాంటి మాటలంటే నాకు మా చెడ్డ కోపం. నీ ప్రమాణం నువ్వు తీసుకోమంటుంటే నేను ఎలా తీసుకుంటాను? నువ్వే వచ్చావు, మాట ఇచ్చావు. తీసుకుంటే నువ్వే తీసుకో. అన్నయ్య, పెద్ద సిక్కొచ్చి పడ్డదే నీతో. Hmm.